హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు ఈ వీడియోలో హోపోనోపోనోని అప్లై చేస్తూ మీలో ఉన్న మనీ బ్లాక్స్ని ఎలా రిమూవ్ చేసుకోవచ్చు, మీలో పేరుకుపోయిన మనీ బ్లాక్స్ని హోపోనోపోనో ద్వారా ఎలా బయటికి పంపించవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, హోపోనోపోనో గురించి బాగా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. చాలామంది మనీని అట్రాక్ట్ చేయడానికి చాలా మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు, హోపోనోపోనోని అప్లై చేస్తూ ఉంటారు. కానీ మనీని వాళ్ళు అనుకున్నంతగా అట్రాక్ట్ చేయలేకపోతూ ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళల్లో పేరుకుపోయిన మనీ బ్లాకేజెస్, అంటే మనీ బ్లాక్స్ అన్నమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీ ఇంట్లో ఒక ట్యాప్ ఉంది, ట్యాప్లోంచి వాటర్ రావాలి. పైన ట్యాంక్లో ఫుల్ వాటర్ ఉన్నాయి, బట్ ట్యాప్లో నుంచి వాటర్ రావట్లేదు. అంటే దాని అర్థం ట్యాప్లో ఏదైనా అడ్డం పడే అవకాశం ఉంది. ట్యాప్లో ఏదైనా డస్ట్ అనేది ఒక బ్లాక్ లాగా ఏర్పడుతుంది. ఇప్పుడు మీకు ఆ ట్యాప్లో నుంచి వాటర్ రావాలి అంటే ఫస్ట్ ముందు అందులో ఉన్న బ్లాక్ని, అంటే ఏదైతే చెత్త అయితే ఉందో దాన్ని ఎలాగైతే క్లీన్ చేయాలో, మీ లైఫ్లోకి కనుక మనీ ఫ్లో రావాలి, లైఫ్లోకి డబ్బు ప్రవాహంలాగా ఉండాలి అంటే ముందు మీలో పేరుకుపోయిన మనీ బ్లాక్స్ని రిమూవ్ చేయాలి. మరి మీలో పేరుకుపోయిన మనీ బ్లాక్స్ని ఎలా రిమూవ్ చేయాలి అంటే హోపోనోపోనో అనే ఒక అద్భుతమైన హీలింగ్ టెక్నిక్ ద్వారా మీలో పేరుకుపోయిన మనీ బ్లాక్స్ని చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. మరి ఈ టెక్నిక్ని ఎలా అప్లై చేయాలో చెప్పే ముందు అసలు హోపోనోపోనో అంటే ఏమిటి? అసలు హోపోనోపోనో అంటే 4 సెంటెన్సెస్. ఇది ఒక హవాయి టెక్నిక్. ఈ హోపోనోపోనోని మనీ బ్లాక్స్ కోసం, మనీ బ్లాక్స్ని రిమూవ్ చేయడం కోసం చాలా పర్ఫెక్ట్గా అప్లై చేశారంటే మీలో ఉన్న మనీ బ్లాక్స్ అన్నీ రిమూవ్ అవుతాయి. హోపోనోపోనో అనేది 4 సెంటెన్సెస్. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ హోపోనోపోనో అప్లై చేయడం అనేది చాలా సింపుల్, అలాగే వెరీ 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 పవర్ఫుల్. నిజంగా ఈ టెక్నిక్ని అప్లై చేసే ముందు మీరు ఏ విధంగా ఫీల్ అవ్వాలి అంటే, మీ లైఫ్లో ఇప్పటి వరకు జరిగిన పాజిటివ్స్, నెగిటివ్స్ ఏ ఉన్నా సరే వాటికి మీరే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి. మీలో మంచి జరిగినా చెడు జరిగినా దానికి పూర్తి బాధ్యత మీదే, మీదే రెస్పాన్సిబుల్ అని ఫీల్ అవ్వాలి. మీరు బాగా డబ్బులు సంపాదించారు, సక్సెస్ అయ్యారు, మీరే రెస్పాన్సిబుల్. మీరు ఎవరో మిమ్మల్ని వచ్చి తిట్టారు, మిమ్మల్ని ఏదో ఒక మాట అన్నారు, దానికి మీరే రెస్పాన్సిబుల్. మీరు ఇంకా ఏదో ఎదగాలనుకున్నారు, ఏదో బిజినెస్ పెట్టారు, నష్టపోయారు, దానికి కూడా మీరే రెస్పాన్సిబుల్. అంటే మీ లైఫ్లో జరిగిన ప్రతిదానికి మీరే రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. అంటే మీ లైఫ్లో జరిగే ప్రతిదానికి మీదే పూర్తి రెస్పాన్సిబుల్ అని ఫీల్ అవ్వాలి. ఇక్కడ ఈ టెక్నిక్, హోపోనోపోనో టెక్నిక్ అదే చెబుతుంది. ఎట్లా అంటే మీ లైఫ్లో జరిగిన ప్రతిదీ, మంచి జరిగింది దాన్ని రెస్పాన్సిబుల్ తీసుకోవాలి, బ్యాడ్ జరిగింది, అనుకోనిది ఏదో జరిగింది, దానిని క్లియర్ చేయాలి, రిమూవ్ చేయాలి. అంటే దానిని కూడా రెస్పాన్సిబుల్గా తీసుకొని హోపోనోపోనో టెక్నిక్ని అప్లై చేసి ఆ చెడుని ఎలా రిమూవ్ చేయాలి, ఈ హోపోనోపోనో వల్ల ఆ చెడు ఎలా రిమూవ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైతే 4 సెంటెన్సెస్ ఉన్నాయో, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే సెంటెన్సెస్ ఏంటంటే, మీ లైఫ్లో ఏదైతే చెడు జరిగిందో, అంటే మీరు ఎవరికీ కూడా సారీ చెప్పట్లేదు, మీరు లైఫ్లో జరిగిన చెడుకి మీరే రెస్పాన్సిబుల్గా తీసుకున్నారు కాబట్టి మీరు మీకే, అంటే
మీకు మీరే ఐ యామ్ సారీ అని చెప్పుకుంటున్నారు. ఇలా చెప్పుకోవడం ద్వారా మీరు తీసుకున్న రెస్పాన్సిబుల్‌కి ఐ యామ్ సారీ అని చెప్పుకోవడం ద్వారా దానిని క్లియర్ చేసే అవకాశం అనేది హోపోనోపోనో టెక్నిక్ వల్ల చాలా మంచిగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు మీ లైఫ్‌లో జరిగిన చెడుకి మీరే రెస్పాన్సిబుల్‌గా తీసుకొని దానిని ఎలా క్లియర్ చేయాలో అనే ప్రయత్నంలో ఆ నెగెటివ్‌ని ఐ యామ్ సారీ మీకు మీరే సారీ చెప్పుకొని క్లియర్ చేసుకుంటూ ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే ఆ తప్పుని క్షమించమని అడుగుతూ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటే చూడండి మీ లైఫ్‌లో ఉన్న ప్రతి దానికి మీరే రెస్పాన్సిబుల్ తీసుకుంటూ మీరే దానికి ఎలా హీల్ చేసుకోవచ్చు హోపోనోపోనో టెక్నిక్ ద్వారా. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా గనక మీరు ప్రతిదానిని రెస్పాన్సిబుల్‌గా తీసుకొని దానికి పూర్తి బాధ్యత మీరే మీ లైఫ్‌లో జరిగిన ప్రతిదానికి బాధ్యతగా ఫీల్ అవుతూ ఈ హోపోనోపోనో టెక్నిక్‌ని గనక డైలీ 108 సార్లు గనక పర్ఫెక్ట్‌గా చేయగలిగారు అంటే మీ లైఫ్‌లో జరిగిన ప్రతి చెడుకి క్లియర్ చేసుకుంటూ దానిని పాజిటివ్‌గా మార్చుకునే అవకాశం అనేది హోపోనోపోనో ద్వారా దొరుకుతుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. హోపోనోపోనో అనేది అద్భుతమైన హీలింగ్ టెక్నిక్. దీనిని గనక బాగా అర్థం చేసుకొని పర్ఫెక్ట్‌గా అప్లై చేయగలిగారు అంటే మీ జీవితంలో అద్భుతాలు చూడడం అనేది పక్కా. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. చెబుతున్నప్పుడే ఎంత అద్భుతమైన ఫీలింగో కదా! ఈ ఫీల్‌ని మీరు అనుభూతి చెందుతూ మీలో ఉన్న మనీ బ్లాక్స్‌ని క్లియర్ చేసుకొని మీ లైఫ్‌లో ఉన్నత స్థితికి డబ్బుని అట్రాక్ట్ చేయాలని కోరుకుంటూ మీ విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, హోపోనోపోనో గురించి బాగా అర్థం చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.